దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన పావన పుణ్యనామానికి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఈ రాత్రి రేపు రాత్రి కూడా ఈ ప్రాంత ప్రజల రక్షణ ఆత్మీయ శ్రేయస్సు కొరకై ఎంతో ప్రార్థనాపూర్వకంగా ప్రయాసతో ఈ కూడికలను ఏర్పాటు చేసిన దేవుని సేవకురాలు మరి రాజకుమారి గారికి నా నిండు వందనాలను తెలియచేస్తా ఉన్నాను. అధ్యక్షత వహించి ఇప్పటి వరకు మనల్ని నడిపించిన సహోదరునికి కూడా నా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. చేరి ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మీకందరికీ కూడా శుభాభినందనలు తెలియచేస్తా ఉన్నాను. మంచి సంగీతం అందిస్తూ ఉన్నారు సహోదరులు, వారందరికీ కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. మరి ఒక స్త్రీ అయ్యుండి దేవుని తోటలో నమ్మకంగా అనేకమైన ఆత్మల కొరకు ప్రయాసపడుతూ మరి డోర్పూర్ గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి మీ మధ్యలో ఈ పరిచర్యను ప్రారంభించి కొనసాగించటం అనేది ఎంతో విలువైన సంగతి. వారి పరిచర్యను బట్టి, వారి ప్రార్థన అంతస్తును బట్టి నేను ఎప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. మరి తను ఫోన్ చేసి అడిగినప్పుడు నేను ఇంకా మారు మాట మాట్లాడలేకపోయాను. ఖచ్చితంగా వస్తానమ్మా అని చెప్పాను. ఆ మనసే ఈ రాత్రి మీ ముందు నన్ను నిలవబెట్టింది. దాని కొరకై ప్రభు బలపరచాలి, మనందరితో కూడా మాట్లాడాలి. అమెరికా దేశంలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఒకరోజు తనకొక ఆలోచన వచ్చి జంతువుల్ని అమ్మే ఒక జంతు విక్రయ కేంద్రానికి వెళ్ళిందంట. ఏంటి తనకు వచ్చిన ఆలోచన అంటే, మనుషుల్ని ఎవరిని నమ్మలేకపోతున్నాం, మనుషుల్ని మనం ఎంత ప్రేమించినా వాళ్ళు మనల్ని మళ్ళీ తిరిగి ద్వేషిస్తున్నారు. కాబట్టి ఏదైనా ఒక పెట్ యానిమల్ లాగా, ఒక పెంపుడు జంతువుని ఏదైనా తెచ్చుకుందామని వెళ్ళింది. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె మనసంతా దేని మీదకి వెళ్ళిందంటే, ఒక కొండ చిలువ, అక్కడ తెల్లటి కొండ చిలువ ఒకటి చిన్న పిల్ల ఉంటే దాన్ని కొనుక్కుని తెచ్చుకుంది. ఆ కొండ చిలువని పెంచడానికి ఒక గాజు ట్రే లాంటిది తయారు చేయించుకుంది. మొత్తానికి దాన్ని పెంచటం మొదలుపెట్టి దానికి చాలా డబ్బులు వెచ్చిస్తూ ఉంది. దాంతో చాలా సమయం గడుపుతూ ఉంది. ఆమె ప్రతిరోజు ఆఫీస్ నుంచి రావడం, ఆ కొండ చిలువ ఏం చేస్తుందా అని చూడటం, దాన్ని బయటికి తీయటం, దాంతో చక్కగా ఆడుకునే ప్రయత్నం చేయటం ఆవిడ చేస్తూ ఉంది. అలా రోజులు గడిచేసరికి ఆ కొండ చిలువ మరి బాగా ఎదుగుతూ ఉంది, పెద్దదయింది. కొన్ని రోజులకి ఎందుకో తెలియదు కానీ ఆ కొండ చిలువ ఏమి తినటం లేదంట. ఆమె దానికి సంబంధించినటువంటి ఫుడ్ ఏది పెడుతున్నా సరే అది తినట్లేదంట. నా మాటలు అర్థమవుతున్నాయి అంటారా? పాపం ఏంటో దిగాలుగా ఎండలో ఎండిపోయిన వడియాల్లాగా, సగం ఎండి ఎండన అప్పడాల్లాగా ఏంటో దిగులుగా ఉన్నారు మీరు. ఏమంటే ఏం దిగులుగా లేరుగా?
వెరీ గుడ్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఆ కొండ శిలువ ఏమీ తినట్లేదని ఇవిడికి బాధ ఎక్కువైపోయింది. అయ్యో ఇదేంటి, ఏం తింటలేదని దానికి తెలిసిన దానికి ఇష్టమైనటువంటి ఏదైతే ఇష్టంగా తింటుందో ఆ ఫుడ్డే ప్రిపేర్ చేసి పెట్టడం మొదలుపెట్టింది. అయినా సరే తింటలేదు. అప్పుడు ఆ డాక్టర్ ఉంటారు కదా, యానిమల్ డాక్టర్, జంతువుల డాక్టర్, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇలా ఒక కొండ చిలువను పెంచుకుంటున్నాను, అది చాలా చక్కగా నాతో ఆడుకునేది, అలాంటిది అది ఎందుకో ఫుడ్ తినటం లేదు కొన్ని రోజుల నుంచి, కొంచెం దానికి ఏమైనా సుస్థి చేసిందేమో చూడండి అంది. అంటే డాక్టర్ గారు అన్నారు, సరే అమ్మా నేను వస్తాను, నువ్వు పద, నీ వెనకాల నేను వస్తాను, నువ్వు రోజు ఇంటికి వెళ్ళాక దాంతో ఎలా అయితే ఆడతావో అలాగే ఆడు, అది నీతో ఎలా ఉంటుందో నేను చూస్తాను అన్నాడు. సరే ఈవిడ ఇంటికి వెళ్ళి ఆ ట్రే ఓపెన్ చేస్తే అది గబగబా ఈవిడితో ఆడుకోవడానికి వచ్చేసింది. ఈమె ఆ కొండ చిలువతో మైమరిచిపోయి ఆడుతుంది. సరే డాక్టర్ గారు బయటే ఉండి ఇదంతా చూసి, అమ్మ ఇమీడియట్గా దాన్ని లోపలికి పంపించి నువ్వు క్లినిక్కి రా అన్నారు. సరే దాన్ని మళ్ళీ లోపల పెట్టేసి ఈవిడ క్లినిక్కి వెళ్ళింది. వెళితే డాక్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ ఎన్ని రోజుల నుంచి పెంచుతున్నావు దాన్ని అంటే, అది చిన్నదాని నుంచి నేను పెంచుతున్నాను, ఎప్పటి నుంచి ఆహారం తింటలేదు అంటే, ఇట్లా ఇన్ని రోజుల నుంచి తింటలేదండి అని చెప్పింది. అప్పుడు డాక్టర్ ఏమన్నారంటే, అమ్మ అది ఎందుకు ఆహారం తింటలేదు అనుకున్నావు, అది ట్రే ఓపెన్ చేయగానే నీ మీదకి వచ్చి నీ చుట్టూ ఎందుకు చుట్టుకుంటుంది అనుకుంటున్నావు, నీ నెత్తి మీద దాని నోరు తెరిచి ఏదో ముద్దులు పెట్టినట్టుగా నువ్వు ఫీల్ అయిపోయి నాకు కొండ చిలువ ముద్దులు పెడుతుందాహో అని నువ్వు చంకలు గుద్దుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు అన్నాడు. అంటే దానికి నా మీద లవ్ అండి అంది. లవ్వా కొవ్వా నోరుమై అని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే, అది కొన్ని రోజుల నుంచి తినకుండా ఉన్నది ఎందుకంటే ఒకేసారి దాని నోరు నీ తల పట్టేటంతగా చేసుకుని అప్పుడు నిన్ను మింగటం మొదలు పెట్టడానికి, నిన్ను మింగితే దాని కడుపులో మరొక ఆహారం ఉండకూడదు కనుక నిన్ను అరాయించుకోవడానికి కొన్ని రోజుల నుంచి ఆహారం మానేసింది. అది నువ్వేదో చుట్టుకుంది అనుకుంటున్నావు, ఎప్పుడైతే ఒక్కసారిగా దాని నోరుకి నీ తల అమిరిందో ఇక అది నిన్ను బిగిచ్చేస్తుంది. బిగిచ్చిన తర్వాత నీకు అది పెడుతున్న చక్కల గిల్లు అనుకుంటావు నువ్వు, కానీ బిగిచ్చిన తర్వాత నువ్వు ఎన్ని కేకలేసినా అది వదలదు, దాని నైజాన్ని అది పోగొట్టుకోలేదు, ముందు అర్జెంటుగా దాన్ని వదిలేసిన బయట అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు చాలామంది అనేక రకాలైనటువంటి ప్రేమలను వెతుక్కుంటూ పరుగులు తీస్తున్నారు. అనేక రకాలైనటువంటి సంతృప్తిని కొరకు, అనేక రకాలైనటువంటి ఆనందాల కొరకు మనుషులు చాలా ప్రయాసపడతా ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెబుతూ ఉన్న మాట ఏంటంటే, ఈ భూమి మీద నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి ఆ సమాధానం అనేది మనకెక్కడా దొరకదని దేవుని వాక్యం మనతో తేటగా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్య కలువరి శిలువలో చిందించిన ఆ రుధిరం చేత మనం అందరం కూడా కడగబడి ఆయనను ప్రేమిస్తూ ఆయన ప్రేమను మన హృదయాల నిండా నింపుకుంటూ మనం మన యొక్క ఆత్మీయ యాత్రని కొనసాగించవలసినటువంటి అవసరం ఉందని ఈ రాత్రి మనతో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు.
ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమిస్తూ పరుగులు తీస్తూ ప్రయాసపడుతూ ఉన్న ఓ సమస్తమైనటువంటి ప్రజలారా, మీరు ప్రేమిస్తున్నవి మిమ్మల్ని విడిచిపెడతాయి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాయి అనుకుంటున్నవి మిమ్మల్ని మింగివేస్తాయి. కానీ మిమ్మల్ని ప్రేమించటానికే తన తాను అర్పించుకున్నటువంటి యేసు ప్రేమ ఇంకా కలువరి సిలువలో అలాగే నిలిచి ఉంది. ఆయన రక్తం ఇంకా పచ్చిగానే ఉంది. ఆయన ప్రేమ ఇంకా నిన్ను నన్ను పిలుస్తుంది అని మనందరికీ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ చెప్పడానికి ఈ రాత్రి కూడికలను పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 11:28 మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని పిలుస్తున్నాడండి. ఈ భూమి మీద నా దగ్గరకు రండి, నేను అది ఇస్తాను ఇది ఇస్తాను అనే మనుషులు ఉన్నారు. ఇస్తానని చెప్పి ఇవ్వని మనుషులు ఉన్నారు. కానీ ఈ భూమి మీద నేను మీకు విశ్రాంతినిస్తాను అని పిలుస్తూ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు కదా. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రయాస భారముతో వేసారి పయనించేవో బాటసారి, ప్రయాస భారముతో వేసారి పయనించే ఓ బాటసారి, ఏ చోటి కోయి నీ పయను ఏమి కోయి నీ గమ్యం, ఏ చోటి కోయి నీ పయను ఏమి కోయి నీ గమ్యం, ప్రయాస భారముతో వేసారి పయనించే బాటసారి, ప్రయాస భారముతో వేసారి పయనించే ఓ బాటసారి. ఏ రకమైన ప్రయాసతో నువ్వు పరుగులు తీస్తున్నావో నాకు తెలియదు, కానీ ఏ రకమైన ప్రయాస నిన్ను పరుగులు తీస్తుందో నాకు తెలియదు, కానీ భూమి మీద మనుషులు పడుతూ ఉన్న ప్రయాసలన్నీ వ్యర్థమేనని దేవుని వాక్యము మాట్లాడుతూ ఉందండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఒక ఆయన ఘోరమైనటువంటి తపస్సు చేస్తే దేవుని దూత ప్రత్యక్షమైందంటండి. ప్రత్యక్షమైతే ఆ దేవుని దూతని ఇతను అడిగాడట, నాకు కొన్ని కోట్ల రూపాయల లాటరీ తగలాలి, నాకు అలాంటి వరమివ్వు అని అడిగాడంట. అడిగితే దేవదూత ఉందంట, సరే అందంట. మరి నీకు లాటరీ వచ్చిందో లేదో తెలియాలంటే ముందుగానే ఆ పేపర్లో అనౌన్స్ చేస్తారు కదా, ఆ పేపర్ నీకు కనపడాలి కదా, పేపర్ చూస్తావా అందంట. చూస్తాను, అందుకోసమే ఇంత తపస్సు చేసింది చూపించానంట. ఇవాళ లాటరీ డబ్బులు కట్టామనుకోండి, ఆ లాటరీ ఎవరికి తగిలిందో తెలియాలి అంటే పేపర్లో దాన్ని ఇస్తారు కదా, మరి ఆ పేపర్లో చూసుకోవడానికి అందరూ ఎగబడతారు కదా, ఆ పేపర్ని నీకు ముందే చూపిస్తాను చూసుకో అందంట. అంటే ఆ పేపర్ని ఇచ్చేసరికి ఆ పేపర్లో చూసుకున్నాడు, 2వ పేజీలోనో 3వ పేజీలోనో 10 కోట్ల లాటరీ పలానా పేరు తగిలిందని చూసి, అబ్బా నా పేరే తగిలింది, నిజమే పలానా రోజు నా పేరే వస్తుంది అనమాట అని సంతోషపడుతూ ఆ పేపర్ని ఇలా పక్కగా తిప్పేసరికి శ్రద్ధాంజలి అని ఈడి పేరు ఈడి ఫోటో వేసిందంట. వీడప్పుడు దేవుని దూతను అడిగాడంట, నాకు 10 కోట్లు వస్తే లాభం ఏంటి, నేను చచ్చిపోతాను అనుకుంటా తెల్లారే అన్నాడంట. అప్పుడు దేవుని దూత అందంట, నిజమే
నువ్వు చనిపోయే రోజు ఆ రోజే అని చెప్పిందంట. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ భూమి మీద మన ప్రయాస దేని కొరకైనా సరే కావచ్చు, కానీ ఒక రోజుకు ఈ భూమిని మనం అందరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం కదండి. ఈ భూమిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోక మునుపు ఈ లయమైపోయే ఈ భూమి కాదు, కానీ శాశ్వతమైనటువంటి భూమి, శాశ్వతమైనటువంటి ఆకాశం, నూతన యెరూషలేం, ఆ పరలోకం ఏమండి ఈ భూమి మీదకే దిగి రాబోతుంది. ఈ భూమి పాడైపోతుందంట, ఆ యెరూషలేము, నూతన యెరూషలేము దిగి రాబోతూ ఉందంట. దేవునికి స్తోత్రం చెల్లితంగా చదువుతారు ఒకసారి. ప్రకటన గ్రంథము దేవుని వాక్యాన్ని మనము చూద్దాము పిల్లరా. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం దయచేసి. మనమందరం కూడా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ మాట. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందునున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు శిష్యులు 12 మంది అయితే, ఆ 12 మందిలో అపోస్తలుడైనటువంటి యోహాను అనబడుతూ ఉన్నటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు యేసు ప్రభుకి అత్యంతమైనటువంటి ప్రీతి పాత్రుడు. అతని గురించి దేవుని వాక్యం ఏమని చెప్పిందంటే, యేసు ప్రభు భుజం మీద తలవాల్చిన శిష్యుడు అని చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభుని ఎంతగా ప్రేమించాడంటే, యేసు ప్రభు కొరకు ప్రాణం ఇస్తానన్నా, యేసు ప్రభు కొరకు ప్రాణం తీస్తానన్నా, పేతురు లాంటి వాడు కూడా యేసు ప్రభు శిలువ శ్రమల అధ్యాయం ప్రారంభమైనప్పుడు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని తను తాను తిట్టుకోవడానికి, వట్టి పెట్టుకోవడానికి మొదలు పెట్టాడంట. కానీ ఈ యోహానున్నాడే, యేసు ప్రభు కలువరి శిలువలో వేలాడుతూ ఏమండి ఆయన తన రక్తమంతా ఓడ్చి తన ప్రాణాన్ని బలిగా అర్పించడానికి ఏమండి ఆయన సిద్ధపడుతూ ఉన్న క్షణం వరకు కూడా యేసు ప్రభు పక్కనే నిలవబడ్డాడంట. అలా నిలవబడినటువంటి యోహాన్ని చూపించే యేసు ప్రభు తన తల్లితో చెప్తున్నాడు, అమ్మా ఇదిగో ఇతను నీ కుమారుడుగా ఉంటాడమ్మా అని చెప్తున్నాడు. ఆ శిష్యుడు ఏడుస్తూ ఉంటే, ఏమంటే వేదన పడుతూ ఉంటే, ప్రభువా ఇదిగో నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా అని దుఃఖాక్రాంతుడై ఉంటే, అలా దుఃఖాక్రాంతుడిగా నిలిచినటువంటి ఆ యోహాను చూసి, యోహాను ఏడవద్దు, ఇదిగో ఈమె నీ తల్లి అని ఆ తల్లికి అతన్ని తల్లికి అప్పగించాడంట యేసు ప్రభు. అంటే గమనించండి, అంతగా యేసు ప్రభుని ప్రేమించి ప్రాణం పెట్టడానికైనా యేసు ప్రభు కొరకు సిద్ధపడినటువంటి వ్యక్తిగా యోహాను ఉన్నాడు. అయితే ఇలాంటి ఏమండి ప్రేమ కలిగినటువంటి ఈ వ్యక్తికి ఏమండి భయంకరమైనటువంటి హింసలు కలుగ చేశారు ఆనాడు రోమా ప్రభుత్వం వారు. అలాంటి హింసల్లో భాగంగా అతన్ని వేడి నూనెలో వేయించారా, కత్తులు పెట్టి నరికారా, ఎన్ని రకాలైనటువంటి శ్రమలు పెట్టినా సరే అతని ప్రాణం పోవట్లేదని అతన్ని బట్టి విసిగిపోయి ఆనాడు యోహాను ఏం చేశారంటే పద్మాసు ద్వీపం అని ఒక ద్వీపంలో ఏమంటే అతన్ని విడిచిపెట్టి వచ్చారు. అలా అతన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు ఏమండి ఆయన గాయములను గురించి, ఆయన మరణమును గురించి సాక్షి అయిన నాకు ఈరోజు ఈ చుట్టూ నీరే నిండి ఉన్న మనుషులెవరు కనపడినటువంటి ఈ ఘోరమైనటువంటి ద్వీపంలో ఇదిగో నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా అని చెప్పి ఏడుస్తూ ఉండగా, కలవరంతో ఉండగా, బాధతో ఉండగా నా యేసయ్య తన ప్రత్యక్షతనంతటిని యోహానుకు చూపించాడు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆయన శిరస్సు ఎలా ఉందో చెప్తున్నాడు, ఆయన ముఖము ఎలా ఉందో చెప్తున్నాడు, ఆయన పాదములు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు, ఆయన స్వరము ఎలా ఉందో చెప్తున్నాడు. నా ప్రియమైన దైవ జనాంగమా, ఇదిగోండి ప్రకటన గ్రంథములో మనం చూస్తే ఆయన ఎలా ఉంటాడో భక్తుడైనటువంటి యోహాను చాలా చక్కగా వివరిస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాం.
వింటున్నారండి? చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. అలా వివరిస్తూ ఉన్నటువంటి యోహాను దర్శనములో దేవుని యొక్క స్వరాన్ని వింటూ, దేవుని యొక్క కార్యాలను చూస్తూ, రాబోయే దినాల్లో ఏం జరుగుతుందో దేవుడు యోహానుకు బయలుపరచగా, యోహాను వాటన్నిటిని ఒక పుస్తకంలో రాయిస్తున్నాడు. దాన్ని దర్శన గ్రంథం అన్నారు, దాన్ని ప్రకటన గ్రంథం అన్నారు. దాన్ని మనం 66 పుస్తకాలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఆఖరి పుస్తకంగా చూస్తాం. అయితే గమనించండి, ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నటువంటి సంగతులు పుక్కిటి పురాణాల్లో ఒక మాటలు కాదండి. ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్న సంగతులు ఎవరో ఎక్కడో ఏదో అర్థం లేకుండా ఆధారం లేకుండా చెప్పినటువంటి సంగతులు అంత మాత్రం ఏమాత్రం కూడా కాదండి. ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నటువంటి సంగతుల్నే నేటికి శాస్త్రవేత్తలు పరిశోధిస్తా ఉన్నారు. ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్న సంగతుల్నే నిన్నగాక మొన్న అన్నట్టుగా అనేకమైనటువంటి టీవీ ఛానల్లో యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను చెప్పినటువంటి మాటలు నెరవేరబోతున్నాయి అని వార్తా ఛానళ్ళన్నీ కూడా కోడే కూసినాయి. ఆ ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నటువంటి ప్రతి మాట నెరవేరుతూ ఉంది నేటి దినాల్లో. దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ప్రపంచం ఉన్న పరిస్థితిని ఆనాడే భక్తుడైన యోహాను చెప్పాడు. ఈ యుద్ధాలను గురించి, ఈ కరువులను గురించి, ఈ భూకంపాలను గురించి, ఈ రాజ్యాలను గురించి, ఈ పరిస్థితులను గురించి చెబుతూ భూమి మీదకి ఎలాంటి తెగుళ్ళు వస్తాయో, ఎలా సంఘం ఎత్తబడుతుందో, ఎలా ఆయన ప్రజలు ఈ భూమి మీద నుండి ఆయన దగ్గరకు వెళతారో, ఆయన రాజ్యం ఈ భూమి మీదకి ఎలా వస్తుందో చాలా తేటగా వివరిస్తూ చెబుతూ 21వ అధ్యాయంకి వచ్చేసరికి అంటున్నాడు, తన భర్త కొరకై అలంకరించబడినటువంటి పెండ్లి కుమార్తె వలె నూతన యెరూషలేము దిగివచ్చుట నేను చూచి తిని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, యేసు ప్రభు అనబడుతూ ఉన్నటువంటి రక్షకుడు ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాడు అంటే, ఎందుకు ఈ లోకంలో ఆయన రక్తమంతా కార్చాడు అంటే, ఎందుకు ఆయన శిలువ మరణం పొందాడు అంటే, ఎందుకు ఆయన 3వ నాడు తిరిగి లేచాడు అంటే, ఎందుకు ఆయన ఆకాశానికి ఎక్కిపోయాడు అంటే, ఎందుకు ఆయన తిరిగి రాబోతున్నాడు అంటే, ఇదిగో నూతన యెరూషలేమును ఈ భూమి మీద శాశ్వతంగా స్థాపించటానికి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. యెరూషలేము అన్న మాటకు అర్థం సమాధానము అని. అయితే యెరూషలేము భూమి మీద ఒక పట్టణంగా మనకు కనపడతా ఉంది. కానీ ఆ పట్టణము గమనించండి, రాజైన నెబుకద్నెజరు చేత హింసించబడటం మొదలుకుని నేటి వరకు యెరూషలేము ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశం అనేక రకాలైనటువంటి దాడులకు గురి అవుతూనే ఉంది. ఆ పట్టణంలో సమాధానం అనేది నేటికి చూడలేకపోతున్నాం. కానీ పరలోకము నుండి రాబోతుందంట, అది శాశ్వతమైన యెరూషలేము పట్టణం అంట. ఆ పట్టణంలో సమాధానమే ఉండబోతూ ఉందంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ పట్టణంలోనికి వెళ్ళిన వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పట్టణంలోనికి వెళ్ళిన వాళ్ళకి మరణం ఉండదంట. ఆ పట్టణంలోనికి వెళ్ళిన వాళ్ళకి శ్రమ ఉండదంట. ఆ పట్టణంలోనికి వెళ్ళిన వాళ్ళకి ఏ విధమైనటువంటి చింత ఉండదంట. కారణం ఏంటంటే అలాంటి పట్టణాన్ని ఆయన నిర్మించాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, ఆ పట్టణము బంగారు వీధులతో వేయబడిందంట. ఆ పట్టణములో జీవజల నదులు ప్రవహిస్తున్నాయంట. ఆ పట్టణములో జీవవృక్ష ఫలాలు కనపడతాయంట. ఆ పట్టణములో ఆరాధన ఉంటుందంట. ఆ పట్టణములో సంతోషం ఉంటుందంట. ఆ పట్టణములో సమాధానం ఉంటుందంట. అయితే ఆ పట్టణములోనికి ఎవరు వెళ్తారు అంటే, ఎవరైతే పాపము నుండి విమోచించబడతారో వారే ఆ పట్టణంలోనికి వెళతారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పాపము నుండి విమోచించబడే స్థలం ఎక్కడా? పాపము నుండి మనల్ని విమోచించగలిగిన వారు ఎవరున్నారు? పాపము నుండి విమోచించబడటం కొరకే కదా మరత భూమిలో ఉన్న వేద ఋషులందరూ ప్రార్థన చేశారు. ఓం పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవ కృపయా దేవ శరణాగత సన్నిధా శరణము నాస్తి.
అసతో మా సర్గమయ తమస్సో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఏమండి, సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణ నమస్కము తద్ద రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని వేద ఋషులు ప్రార్థనలు చేసి దేవునితో చెప్పుకున్నారు. భక్తుడైన యోబు కూడా ప్రార్థన చేశాడు, పాప సహితులమైన మాలో నుండి పాపరహితుడొకడు పుట్టితేనే గాని మేము ఈ బాధ నుండి విముక్తిని పొందాం అని చెప్పాడు. అయితే ఈ ప్రార్థనలన్నిటికీ సమాధానంగా నా యేసు ప్రభు దిగి వచ్చాడు. ఆయన చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. ఆయన ద్వారా మాత్రమే మనకు విడుదల, ఆయన ద్వారా మాత్రమే మనకు విమోచన, ఆయన ద్వారా మాత్రమే మనకు స్వస్థత. దేవునికి స్తోత్రం చెల్లితం. గట్టిగా గట్టిగా చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆయన నామం మాత్రమే మనల్ని విమోచించే నామం. నమ్మిన వారు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలందరూ హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, మన గుడ్ ఫ్రైడేకి ఒక చిన్న పాట రాశాను నేను. ఆ పాట రాస్తున్నప్పుడు నేను కన్నీళ్లతో ప్రభుని అదే ఆరాధించాను. ఏంటంటే, అయ్యా, పరిహారం లేని పాపం చేత మేము అందరం పట్టబడ్డామయ్యా, కానీ పాపం లేని నీ రక్తం మమ్మలను పవిత్రపరిచిందయ్యా అని చెప్పి రాశాను. నా కొరకు బలి అయితివా, నన్ను సిలువలో క్షమించితివా, నా దోషము తీర్చితివా, నాకై బహుబాధను ఓర్చితివా, నా కొరకు బలి అయితివా, నన్ను సిలువలో క్షమించితివా, నా దోషము తీర్చితివా, నాకై బహుబాధను ఓర్చితివా, నీ త్యాగములో మరువలేనిది, నీ రుణలేనిదో సగలేనిది, నీ త్యాగములో మరువలేనిది, నీ రుణలేనిదో సగలేనిది, నా కొరకు బలి అయితివా. నన్ను సిలువలో క్షమించితివా, నా దోషము తీర్చితివా, నాకై బహుబాధను ఓర్చితివా, నా బలిలేని గొర్రెలన్నీ సిగి చెదరి ఎండిన వేళలో, నా బలిలేని గొర్రెలన్నీ సిగి చెదరి ఎండిన వేళలో, మంచిగా ప్రాణం పెట్టితివా,
ఆయన రక్తం చిందించకపోతే మనకు విడుదల లేదు కదండి. ఆయన ప్రాణం పెట్టకపోతే మనకు విమోచన రాదు కదండి. ఏమండి గమనించండి, ఆయన మాత్రమే ఈ భూమి యొక్క పాపాన్ని ఏమండి గమనించండి, పాపం చేత ఈ భూమి తాగిన వాడి వలె మొత్తుతో అటు ఇటు ఊగిందంట. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి మిట్ట మధ్యాహ్నమే అందులాగా ఏమండి అటు ఇటు తచ్చిట్లాడాడంట. దేవుని బిడ్డలారా గమనించండి, విడుదల విమోచన లేనివాడై ఈ మనిషి ఏమండి తప్పిస్తూ ఉన్న సమయంలో నా దేవుడు తన రక్తాన్ని ఏమండి చిందించటానికి ఈ భూమి మీదకి వచ్చాడండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా గట్టిగా చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ భూమి మీద మన మనుషుల కొరకు ఏమండి అనేకుల కొరకు అనేక రకాలైనటువంటి ప్రయాసాలు పడతాం. కానీ ఈ భూమి మీద మన పాపాన్ని పంచుకునే వాళ్ళు ఎవరు లేరండి. మనం సంపాదించిన ఆస్తులు పంచుకునే వాళ్ళు ఉంటారు, కానీ మన పాపాన్ని పంచుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. మనం బాధలో ఉంటే, మనం పాపం వల్ల వచ్చిన శిక్షలో ఉంటే మనల్ని చూసి జాలి పడతారేమో తప్పితే మనల్ని ఎవరు కూడా అయ్యో నీ బాధను నేను పంచుకుంటాలే, నీ శిక్షను నేను అనుభవిస్తాలే అని చెప్పి అనేవాళ్ళు ఎవరు ఉండరండి. ఒక అతను చాలా భయంకరమైనటువంటి మోసాలు చేసి బాగా సంపాదించాడంట. తన కుటుంబం చాలా వృద్ధిలో ఉండాలనుకున్నాడంట. అలాగున తన కుటుంబం అంతా చాలా చక్కటి స్థాయిలో ఉంచి ఏమండి చాలా చక్కటి ఇల్లు కట్టి చాలా చక్కటి సదుపాయాలు చేసి ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఇంటి వారిని అందరినీ ఉంచాడు. అయితే ఒకానొక రోజు అతను చేసినటువంటి తప్పుడు పనులన్నీ బయటపడ్డాయి. అతన్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అయితే అతను చేసినటువంటి తప్పులన్నీ రుజువవటం చేత ఉరి శిక్ష వేశారు. అయితే ఉరి శిక్ష వేసినప్పుడు పోలీసులు అడుగుతారు, ఇదిగో నీకు లాస్ట్ కోరిక ఏంటి అని చెప్పి. అలా అతన్ని అడిగినప్పుడు, ఒక్కసారి మా ఇంటి వారందరినీ చూసుకుని వస్తాను, మా ఇంటికి నన్ను తీసుకెళ్ళండి అని అడిగాడంట. దేవుని బిడ్డలారా గమనించండి, నేను చచ్చిపోతున్నానంటే నా ఇంటి వాళ్ళు ఎంత వేదనలో ఉంటారో, నా మీద నా ఇంటి వాళ్ళకి ఎంత ప్రేమ అనుకుంటున్నాడు ఈ వ్యక్తి. అయితే ఇతని ఇంటికి తీసుకెళ్ళేటప్పటికి పోలీసులు ఆ ఇంట్లో టెంట్ వేసి చాలా సందడిగా ఉందంట. అయ్యో నాకు ఉరి శిక్ష పడిందని నా ఇంటి వాళ్ళకి తెలియకుండా ఉండదే, అలాంటి పరిస్థితుల్లో ఈ ఇంటి వాళ్ళు అందరూ దిగులతో చింతతో ఉంటారనుకుంటే ఇక్కడేంటి ఇంత సంబరంలాగా ఉంది అని ఆలోచిస్తూ ఆ ఇంట్లోనికి అడుగు పెట్టాడంట. అయితే ఆ ఇంట్లో వాళ్ళు అయ్యో మన సుఖానికి కారణమైనటువంటి వ్యక్తి, మన కోసం ఇన్ని తప్పులు చేసి శిక్షణ అనుభవిస్తున్న వ్యక్తి ఇదిగో వచ్చాడు కదా అని ఆయన్ని గుర్తుపట్టి అయ్యో నిన్ను చంపేస్తున్నారా, నిన్ను ఉరి తీయబోతున్నారా అని చెప్పి ఏడుస్తారేమో ఆశించినటువంటి ఇతన్ని అసలు ఆ ఇంటి వాళ్ళు ఎవ్వరూ గుర్తుపట్టట్లేదంట. భార్య గుర్తుపట్టట్లేదు, బిడ్డలు గుర్తుపట్టట్లేదు, బంధువులు గుర్తుపట్టట్లేదు. ఆఖరికి ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి ఈయన చూసి గుర్తుపట్టి వాటేసుకుని, అయ్యగారు మీరు వచ్చారా, మిమ్మల్ని ఉరి తీయబోతున్నారంట కదా అని చెప్పి ఏడ్చాడంట. అయితే ఆ పనివాడిని అడిగాడంట, ఏంట్రా ఈ సంబరం అంతా, నేను ఉరి తీయబడబోతున్నానని తెలుసు కదా, మరి ఇంట్లో ఈ సంబరం అంటే ఏంటంటే ఆ పనివాడు చెప్పాడంట, అయ్యా మిమ్మల్ని ఉరి తీయబోతున్నారనే సంగతి వీళ్ళందరికీ తెలుసు, కానీ ఎవ్వరికీ మీ మీద బాధ కానీ జాలి కానీ ఆలోచన కానీ లేదండి. మనవడు ఫంక్షన్ అంట, మనవడు పుట్టినరోజు అంట,
ఎంత హడావిడి చేస్తున్నారు అని చెప్పాడంట. దేవుని బిడ్డలారా, అప్పుడు ఇతను ఒక మాట అనుకున్నాడంట, నేను నా ఇంటి వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారని, నా ఇంటి వాళ్ళు సుఖంగా ఉండాలని నేను నానా గడ్డి తిని నానా తప్పుడు పనులు చేసి ఇన్ని సంపాదిస్తే నా ఇంటి వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమ ఇదా అని అప్పుడు వేదన పడ్డాడంట. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి మనం కూడా అనేక రకాలైనటువంటి ఆలోచనలతో నింపబడి రక్షణకి, దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి మనం దూరమై అనేక రకాలైనటువంటి తలక్రిందులైపోతూ, పనుల్లో తలమునకలైపోతూ మనం జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, కుటుంబాన్ని ప్రేమించొద్దంటలేదు, కుటుంబం కోసం కష్టపడొద్దంటలేదు, కుటుంబం కోసం ఏమండి గమనించండి పని చేయొద్దంటలేదు. అయితే దేవునితో ఏం చెప్తున్నాడంటే, హానోకు తన కుటుంబాన్ని ప్రేమిస్తూ దేవునితో కూడా నడిచి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. అలాగే మన జీవితాల్లో కూడా ఏమండి గమనించండి, మన బాధ్యతలు ఏమైతే ఉన్నాయో వాటిని నిర్వర్తిస్తూ ఒక మంచి భర్తగా బ్రతుకుతూ, ఒక మంచి భార్యగా బ్రతుకుతూ, ఒక మంచి విశ్వాసిగా బ్రతుకుతూ, ఒక మంచి ఏమండి దేవుని పిల్లవాడిగా నువ్వు జీవిస్తూ దేవుని రాజ్యాన్ని వెతికే మంచి మనస్సు కలిగి ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తా ఉన్నాను. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈ దినాన దేవుని ప్రేమను బట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ఈ అంచె దినాలలో, ఈ ఆఖరి దినాలలో మనము వెళ్ళబోతున్న నూతన యెరూషలేములోనికి మనం వెళ్ళాలి అంటే మనం ఏం కలిగి ఉండాలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి లూకా సువార్త 17వ అధ్యాయము 5వ మాట చూద్దాం పిల్లారా, దయచేసి చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయము 5వ మాట. చాలు చాలా ఒక్క మాట చాలు. తమ విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పారంట. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి, నూతన యెరూషలేములోనికి మనం వెళ్ళాలి అంటే మనకు అవసరమైనది, ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే విశ్వాసం అండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా అండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అనేక మంది ఆయనను నమ్మక ఆయన దగ్గర నుండి ఏం పొందలేకపోతున్నారంటండి. ఆయన రాజ్యాన్ని పొందాలంటే ఆయన నమ్మాలి, విశ్వాస సంబంధమైనటువంటి ఏమండి జీవితాన్ని మనం జీవించాలి. విశ్వాసానికి వేరుగా ఏమండి మనం పాడుతున్నది ఒకటైతే మన బ్రతుకు వేరొకటిగా ఉంటే, ఏమండి మనం ఒప్పుకుంటున్నది ఒకటైతే మనం జీవిస్తున్నది ఒకటైతే, మనం చెప్పుకుంటున్నది ఒకటైతే మనం జీవిస్తున్నది ఒకటైతే మనం దేవుని రాజ్యాన్ని పొందలేం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఉన్నాడని, దేవుడు రాబోతున్నాడని, ఆ రాబోతున్న దేవుడు 1000 ఏళ్ల ప్రాణంలో నన్ను ఉంచబోతున్నాడని మన జీవితాలకు నమ్మకం కావాలి, విశ్వాసం కావాలి. ఈ మధ్య ఒక సర్వే జరిగిందంటండి. అందులోనంట ఏమంటే 100 మంది క్రైస్తవులు ఉంటే అందులో 77% మందికి పరలోకం ఉందని, ఆ పరలోకంలో యుగయుగాలు ఉండబోతున్నామని నమ్మకం లేదంట. చాలా విచారం అనిపించింది నాకు ఆ సర్వే చూసి. అంటే దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ దేవుని సన్నిధికి రాని వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ ఏమంటే క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు. దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ ఈస్టర్ అంటే ఏంటో తెలియదు. దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ వాక్యం అంటే ఏంటో తెలియదు. దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ మారు మనసు అంటే ఏంటో తెలియదు. దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ బాప్తిస్మం అంటే ఏంటో తెలియదు. దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ సమర్పణ అంటే ఏంటో తెలియదు. దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ దేవుణ్ణి ఎలా మహిమపరచాలో అర్థం కావట్లేదు. ఈ రాత్రికాల సమయంలో మనం ఏ పని చేయాలన్నా, మనం దేవుని సన్నిధిలో రక్షించబడాలన్నా, ఆ రక్షణని కాపాడుకోవాలన్నా, ఆ రాజ్యం చేరే పరిశుద్ధతలో బ్రతకాలన్నా మనకు ముందు ఆయన మీద కావలసింది ఏంటంటే నమ్మకం కావాలి. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడంట. ప్రభువా, నేను పరలోకం వెళ్ళాలి, నూతన యెరూషలేములో ఉండాలనుకుంటున్నాను, నువ్వు బోధించే రాజ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాను, నేనేం చేయాలి అని అడిగాడంట. ప్రభు చెప్పాడంట, నీ తల్లిదండ్రులు సన్మానిస్తున్నావా అని అడిగాడంట.
నేను సన్మానిస్తున్నానంట. నువ్వు ఈ దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తున్నావా అని అడిగాడంట. నేను దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తున్నాను అన్నాడంట. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావా అన్నాడంట. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానంట. అప్పుడు ప్రభు అన్నారంట, చాలా మంచిదయ్యా, చాలా సంతోషం, ఎంత సంతోషం వేస్తుందో నిన్ను చూస్తుంటే. నీకొక్కటే కొదువుగా ఉంది. ఏంటంటే అది, నీవు మిగుల ఆస్తి గలవాడు గనక, నీ ధనం ఎక్కడుంటుందో నీ మనస్సు అక్కడే ఉంటుంది కనుక నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడంట. అయితే వెంటనే వాడు ముఖాన్ని చిన్నబుచ్చుకుని వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. నా ప్రియమైన దైవ జనాంగమా, ఒక సంగతి మీకు చెప్పనా? ఒక ఆయనకి యేసు ప్రభుని చూడాలని కోరిక వచ్చిందంట. అయితే చెట్టెక్కాడంట. యేసు ప్రభు ఆ ఊరిలో వచ్చి చెట్టెక్కిన వాడు యేసు ప్రభుని చూశాడని రాయబడలేదండి. చెట్టు మీద ఉన్నవాడిని యేసు ప్రభువే చూసి, రే రారా దిగిరా, నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు కదా, నేనే నీ ఇంటికి వస్తానన్నాడంట. ఎప్పుడైతే యేసు ప్రభు అతని ఇంటికి వెళ్ళాడో అతను వెంటనే నోరు తెరిచి నిలబడిలా అంటాడంట, అయ్యా నేను అన్యాయంగా ఎవరెవరి దగ్గర అయితే పేమెంట్ పుచ్చుకున్నానో వాటన్నిటిని నేను అందరికీ రెండింతలకు ఇచ్చేద్దాం అనుకుంటున్నానని అంట. వెంటనే యేసు ప్రభు అన్నాడంట, ఇతని ఇంటికి నేడు రక్షణ వచ్చింది, ఇతను అబ్రహాము కుమారుడు అన్నాడంట. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. యేసయ్యను నమ్మి తాను అంతవరకు నమ్మిన దాన్ని వదిలించుకున్నాడు ఒక ఆయన. యేసయ్యను నమ్ముతున్నాను అనుకుంటూ వదిలించుకోవలసిన దాన్ని వదిలించుకోలేక పరలోకాన్ని పోగొట్టుకున్నాడు ఒక ఆయన. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వారి ప్రాణమును పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజున ఈ అంచె దినాలలో నూతన యెరూషలేమునకు బయలుదేరిన మనం, దేవుని బిడ్డలారా గమనించండి, పరలోకానికి చేరాలనుకుంటున్న మనం, ఏమండి ఆ నూతన యెరూషలేములో నిత్యము యేసుతో కలిసి ఆరాధించాలనుకుంటున్న మనం, ఏమండి మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆయననే పూర్తిగా మనం నమ్మాలి. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక చిన్న ప్రశ్న అడగనండి, ఎంతమందికి పరలోకం అంటే ఇష్టం? నాకు పరలోకం అంటే ఇష్టం అన్నోళ్ళు చెయ్యెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏమంటే చాలా మందికి ఇష్టం లేదా? అప్పుడే వెళ్ళాలని లేదా? ఒక ఆవిడని యేసు ప్రభు వచ్చేకి చాలులే అన్నాడంట. అంటే ఆవిడ అందంట, వడియాలు ఎండబెట్టాను ఇంట్లో పెట్టి వస్తాను అందంట. ఏమంటే ఒకవేళ అలాంటి వడియాలు ఏమైనా ఉన్నాయంటారా? లేదా నిజమే ఇష్టమేనా యేసు ప్రభు అంటే? మరి ఇప్పుడు వస్తాడంటే వెళ్ళిపోదామా? నిజమా? నిజమన్నాడు స్తోత్రం చెప్పండి. అయ్య బాబాయ్ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి డాక్టరాలన్నీ ఏమైపోతాయండి? ఏమండి స్పందనాలన్నీ ఏమైపోతాయండి? బ్యాంకులో డబ్బులన్నీ ఏమైపోతాయండి? పట్టుకున్న పచ్చళ్ళు ఏమైపోతాయండి? ఏమండి ఏమైపోతాయి ఇవన్నీ? మనం కన్ను మూసామంటే ఇవన్నీ ఏమవుతాయో ఎవరికి తెలియదు కదండి. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా హల్లెలూయా. మనం అందరం కోరుకోవాల్సింది తెలుసా? ఆయనతో యుగయుగాలు ఉండాలని కోరుకోవాలి కదా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధుడు
ఎవరికి చెప్పాలి హల్లెలూయా. అటు 2500 కిలోమీటర్ల పొడవంట, ఇటు 2500 కిలోమీటర్ల వెడల్పంట, ఎత్తు 2500 కిలోమీటర్ల వెడల్పంట. ఎటు చూసినా ఏమండి గమనించండి, బంగారపు వీధులేనంట, ఎటు చూసినా దూతల కాంతేనంట, ఎటు చూసినా పరిశుద్ధుల ఆరాధనేనంట. ఏమండి వారందరి మధ్యలో ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మహావృద్ధుడు కనపడతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన కుడి పార్శ్వమున ఏమండి వధించబడిన గొర్రె పిల్ల గాయములను పొందిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆసీనుడై ఉంటారంట. పరిశుద్ధాత్మ దేవుడు ప్రసన్నత నిండి ఉంటుందంట. 4 జీవులు గానము చేస్తాయంట. 24 ప్రక్కలు ఆరాధిస్తూ ఉంటారంట. 12 పునాదులు వేయబడిన ఆ పట్టణము, 12 గుమ్మములున్న ఆ పట్టణము, ఆ పట్టణములో నీ పేరు పెట్టి పిలుస్తుంటే ఎంత సంతోషమో కదా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కసారి ఊహించుకోండి, ఒక్కసారి ఊహించుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. బంగారపు వీధులండి మాటల. మొన్న ఒక ఆయన ఉంగరం చేయించుకున్నాడట. అది నాకు కనపడాలి ఆయన ఆలోచన. నేను ఒక మట్టి సూత్రం, నాకు అర్థమైసావట్లా. మాటికి వచ్చాడు, బాబు 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 అంటున్నాడు. ఏంటి నా మొహం మీద బాబు బాబు అంటాడు ఏంటి నాకు అర్థం కావట్లా. పక్కన పాస్టర్ గారు అన్నాడు, ఉంగరం చేయించుకున్నాడు, అది నువ్వు చూసి ఉంగరం బాగుంది అని వెళ్ళిపోతాడు అన్నాడు. అంటే బాబు ఎప్పుడు చేయించుకుని ఉంగరం అంటే అప్పుడు ఈ మొహం వెలిగిపోయింది. ఇంతవరకు అయ్యనమాట తిప్పలో. ఎంత అయింది ఉంగరం అంటే ఇంత అయింది. ఎక్కడ చేయించుకున్నావంటే ఇక్కడ చేయించుకున్నాను. ఈ మోడల్ భలే ఉందంటే అసలు ఎంత సంతోషపడిపోయి ఇంకొకటి మొహం మీద పొడటానికి వెళ్ళిపోయాడు పక్కకి. ఏది ఈడు చేయించుకున్న తిప్పి ఏమండి 30 కాల్స్ ఉంటుందో లేకపోతే నవర్స్ ఉంటుందో ఆ ఉంగరం పెట్టుకుంటేనే ఈడు కింద పైన తెలియకుండా అందరి మొక్కలు పొడుస్తున్నాడే. రేపు నేను బంగారపు వీధుల్లో నడుస్తాను, ఎంత సంతోషమో కదండి. మీరు నడుస్తారా? మీరు నడుస్తానంటే స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి గమనించండి, ఇంతమంది ఇక్కడ కూర్చుని మన హృదయాలను పరిశుద్ధపరుచుకుంటే, ఏమండి మన హృదయాలను పవిత్రపరుచుకుంటే, పవిత్రపరచబడిన మన హృదయాల్లో నుండి వచ్చిన ఆరాధన ఆయన కల్పిస్తూ ఉంటే ఇక్కడే పరలోకం ఉన్నట్టుంది కదా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పాలి గట్టి హల్లెలూయా. దేవుని రాజ్యము మన మధ్యలో ఏం చేస్తుందంట? నివాసం ఉంటుందంట కదండి. అందుకే ప్రభు ఏమని చెప్పాడు? నీ రాజ్యము మాకు వచ్చునుగా కానీ అడగండి అని ప్రభు మనకు నేర్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి మనందరి హృదయాలు పగిలి మనందరి హృదయాలలో నుండి వచ్చిన ఆరాధన ఆయన పాదాల దగ్గరికి చేరితే అంతకంటే ఏం కావాలి కదా. చాలు కదా, అది చాలు కదా కదా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో
చాలా నిజమైన చాలా పరలోకము నా విశ్రమము, పరదేశిని మాయలోకము మన దేశం ఏంటి చెప్పండి? పరలోకం కదా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని పాటలు పాడతారా నాయన అనుకుంటున్నారా? ఇందాక నేను వెనక్కి తిరిగి అమ్మాయి ఎంతసేపు చెప్పమంటావంటే అందరూ పరలోకం వెళ్ళిపోతాం అన్నారు అయ్యా. ఇక వెళ్ళిపోతాం పెట్టు ఆరాధిస్తూ తెల్లారి వరకు చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పమంటారా మరి? ఏమన్నా ఉంటారా మరి? పొద్దున్నే 100 రోజులు పనికి ఎవరు వెళ్తారు మరి? ఏమండి ఏం కావాలరా బాబు తొందరగా ముగిచ్చి అంటారా? చెప్పమంటారా? ఎటు మాట్లాడరు ఏంటండి? ఉప్పల కళాయి గంటలు మంచి తెలుగు వాళ్ళలాగా ఉన్నారు. మా డోగుపూర్ వాళ్ళు వచ్చారు చూడండి 9ంటికి. ఎంత తెలుగు తక్కువ వాళ్ళు, ఎంత పెద్దవాళ్ళు, ఎంత బంగారు సుద్దులు మా వాళ్ళు. ఏమండి మీరు చాలా తెలుగు వాళ్ళలాగా ఉన్నారు. ఎటు చెప్పట్లే సమాధానం. ఒక ఆయన మీలాంటి ఆయన్ని కోర్టులోకి తీసుకెళ్లారంట హత్య జరిగితే సాక్ష్యం చెప్పటానికి. ఆడొక్కడే అక్కడ ఉన్నాడంట. సరే ఆడనే పట్టుకెళ్తే ఈడు అంటాడంట, జడ్జి గారు అడిగితే హత్య జరిగిందా అన్నాడంట. జరిగింది అన్నాడంట. నువ్వు అక్కడ ఉన్నావా అన్నాడంట. ఉన్నాను అన్నాడంట. మరి చూసావా ఎవరు చంపారో అన్నాడంట. అంటే ఈయన అన్నాడంట, కత్తి తలతల మంది, కర్ర టకటక మంది, కళ్ళల్లో దుమ్మడింది, నాకు తెలియదు అన్నాడంట. ఉన్నావా అంటే ఉన్నాను అన్నాడు. జరిగిందా అంటే జరిగింది అన్నాడు. కానీ ఎవరు చేశారో నాకు ఆ టైంలో తెలియలేదు అన్నాడు. ఇంకొకటి ఎంత తెలివండి. ఇప్పుడు ఉంటారా అంటే మీరు ఉంటానంటున్నారు, చెప్పనా అంటే ఎటు మాట్లాడుతున్నా. ఇప్పుడు చెప్పమంటారా వద్దంటారా? అబ్బా వదిలేదట్లు లేడని చెప్పినట్టున్నారు ఈ మాట కదా. పడదామా ఒక పాట? అనుక్షణము నిన్నే మీరు అన్నారు, తప్పొద్దు, పాడండి పాట పాడండి. అనుక్షణము నిన్నే అర్ధరాత్రి అయినా రేపు ప్రొద్దునైనా పాటలేదండి మీరు. అర్ధరాత్రి అయినా రేపు ప్రొద్దునైనా ఇక్కడే ఉంటాము, నీ మాటలు వింటాము. అసలు ఒక్కడ పాడుతున్నారండి, నేను వెళ్ళిపోతానండి. మరి ఉంటానన్నారు కదా, పాడాలి, అందరూ పాడాలి. అర్ధరాత్రి అయినా రేపు ప్రొద్దునైనా, అర్ధరాత్రి రేపు ప్రొద్దునైనా ఇక్కడే ఉంటాము, నీ మాటలు వింటాము. ఇక్కడే ఉంటాము, నీ మాటలు వింటాము. అనుక్షణము రేపొద్దున నాకేం చెప్పలేమ్మా, నవ్వండమ్మ తల్లులారా. మీకేముంది 2 రోజులే, మాకు రోజు ఇదే బడి కదా. కాబట్టి ఇది కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. నూతన యెరూషలేము రాబోతుంది. నూతన యెరూషలేమును ప్రభు సిద్ధపరిచాడు కదా. యోహాను సువార్త 14:2 ఆయన ఏం చెప్పాడు? మీ హృదయాలను కలవరపడనియద్దు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసము ఉంచండి. నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమోసు గ్రంథం 9:6 చూడండి దయచేసి.
ఆమోసు గ్రంథము 9:6 త్వరగా చూడాలి. ఆమోసు గ్రంథము 9:6 వాక్యం. ఆమోసు గ్రంథము 9:6. ఆకాశమునందు తన కొరకై మేడగదులను కట్టుకుని వాడును, ఆకాశ మండలములో భూమికి పునాదులు వేయువాడును, ఆయనే సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపచేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆకాశమందు మేడగదులను కడుతున్నాడంట ఆయన. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములున్నాయి కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాముని గురించి చెబుతూ అపోస్తలుడు పౌలు అంటాడు, దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణమును చేరాలని అబ్రహాము తన బ్రతుకంతా గుడార జీవితమును జీవించి ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తుండేను అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడే తాప్యం వేస్తారంట, దేవుడే ఇంజనీర్ అంట. 12 ఏమంటే గమనించండి, గుమ్మములతో కట్టాడంట ఆ పట్టణాన్ని, విలువైనటువంటి రత్నములతో పునాదులు వేశాడంట, బంగారముతో దాని వీధులు వేయించాడంట. ఎటు చూసినా 2500 కిలోమీటర్ల ఏమంటే నిడివి ఉండే పట్టణాన్ని ఆయన నిర్మాణం చేశాడంట. ఆ పట్టణం నీవు నేను చేరాలని ఆయన వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ఆరోహణమైపోయాడు, మళ్ళీ రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పట్టణమునకు నువ్వు నేను వెళ్ళాలంటే మనకు కావలసిన మొట్టమొదటి ఏం చెప్పండి? నమ్మకం కావాలి. ఏం కావాలి చెప్పండి? నమ్మకం కావాలి. ఎవరిని నమ్మాలి? ఏమండి ఎవరిని నమ్మాలి? కొబ్బరి నుంచి చేశానా, ఖర్చీపు కొట్టనా, ఎవరో ఇచ్చి అంజూరు పండునా, ఏమండి ఎక్కడికో వెళ్తేనా? ప్రభు మీద మనకు నమ్మకం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవ సేవకుల మీద నమ్మకం చెప్పాలి, అందరూ చెప్పాలి. దైవ సేవకుల మీద నమ్మకం కావాలి. నమ్మకం లేకపోతే ప్రభు దగ్గర మనం ఏమీ పొందలేము. నమ్మితేనే దేవుని మహిమను చూస్తాం. సాధారణంగా ఏ విషయంలో అయినా సరే నమ్మకం కావాలి మనకి. మా ఊర్లో షావుకార్ గారు ఉండేవారు. ఆయన ఆ రోజుల్లో హోమియోపతి మాత్రలు వాడేవాడంట. అయితే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఏదైనా జ్వరం వచ్చినా జలుబు వచ్చినా ఆయన ఇచ్చే హోమియోపతి మాత్రలు వేసుకుని నాకు తగ్గిపోతుంది అనుకునేవాళ్ళు. నిజంగానే తగ్గిపోయింది. అయితే ఒక అతనికి ఆయన దగ్గర పనిచేసే ఆయనకి జ్వరం వచ్చిందంట. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు నాకు ఆ ఉమాపతి మాత్రలు ఇవ్వయ్యా, హోమియోపతి మాత్రలు ఉమాపతి మాత్రలు అనేవాళ్ళు. అయ్యా ఒక మాత్ర ఇవ్వయ్యా, నాకు జ్వరం తగ్గుద్ది అన్నాడంట. అయితే ఈయన అన్నాడంట, లేవురా అయిపోయింది, నేను గుడివాడ వెళ్ళినప్పుడు తెస్తాను. అప్పుడు ఆ రోజుల్లో బస్సులు ఇవన్నీ ఎక్కడున్నాయి, బళ్ళ మీద వెళ్ళేవాడు కదా, నేను గుడివాడ వెళ్ళినప్పుడు తెస్తానులే, నువ్వు గుడివాడ వెళ్ళి వచ్చేదాకా నాకు తగ్గుద్దా జ్వరం? తగ్గదన్నాడంట. అలాగున్న 2-3 రోజులు 4 రోజులు ఈయన గుడివాడ వెళ్ళటం లేట్ అయిందంటే ఈ జ్వరంతో అలాగే పడుకున్నాడంట. ఎవరో వచ్చి నువ్వు ఎప్పుడు ఇస్తావా ఉమాపతి మాత్రలు, అప్పుడే తగ్గేటట్టుంది అడిగి జ్వరం అని అన్నారంట. అంటే ఈయన ఒకటి ఆలోచించాడంట. ఆలోచించి అది వ్యంగ్యంగా చేశాడో మరి ఎలా చేశాడో తెలియదు కానీ చంకలో ఇలా అంటే మట్టి వచ్చిందంట. ఆ మట్టిని చిన్న ఉండలాగా చేసి పంచదార పొడిలో కలిపి ఇవ్వండి అన్నాడంట. అవి తీసుకెళ్ళేస్తే సాయంత్రానికి లేసి కూర్చున్నాడంటండి. హోమియోపతి మాత్రలా, ఈ చంక మట్టి మాత్రలా? మొత్తానికి దేనికి జరిగింది ఆ స్వస్థత అంటే నమ్మకం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఇక్కడున్న పాస్టర్ గారిని మన కోసం ఏడ్చేవాళ్ళని నమ్మం. మనం ఎక్కడి నుంచో వస్తాడు, టీవీ మీద కనబడతాడు, ప్రియులారా మీరు అందరూ నాకు కానుకలు పంపండి అంటాడు. వచ్చి ఆయనకి పంపేస్తారు. ఆయన మీద నమ్మకం ఉంటుంది. ఏమండి గమనించండి, మొన్న ఈ మధ్య ఒక ఆయన పెద్ద గొర్రెపోతల్ని ఫ్లెక్స్లో వేసాడు. మీరు మా మీటింగ్కి వస్తే మటన్ కూర అన్నాడు. తగిలిపోయాడు జనం. ఏమండి గమనించండి, ఎవరిని నమ్ముతున్నాం మనం? దేవుని వాక్యాన్ని నమ్ముతున్నామా? దేవుని సన్నిధిని నమ్ముతున్నామా? దేవుని మాటను నమ్ముతున్నామా? దేవుని బలాన్ని నమ్ముతున్నామా? ఆయన నమ్మితే ఈ అంత్యకాలంలో మనకు ఉండవలసింది ఏంటంటే నమ్మకమే. కానీ ఉండలేనిది ఏంటంటే, కనపట్టలేదు ఏంటంటే నమ్మకమే లేదు, విశ్వాసమే లేదు. అంతా
ఏమండి అమ్మకం అంతా ఆర్టిఫిషియల్, అంతా ఏమండి గమనించండి పైపోయిన నమ్మకమే. కానీ రాత్రి మనం చేస్తున్నాను, మనం ఆయన నమ్మితే ఆయన కార్యాలు చూస్తామండి. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏం చేస్తాం చెప్పండి? ఆయన నమ్మితే ఆయన కార్యాలు మనం చూస్తాం. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని బిడ్డలారా చూడండి, మరొక సంగతిని మీ గమనంలోకి తెస్తాను. ఆయనను నమ్మాలి ఆ రాజ్యం చేరాలంటే. రెండవది చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ మాట చూద్దాం. 13వ మాట చూద్దాం. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనంత్యమైనవిగా ఆయన సిద్ధపరచుటకై మేము మీ ఎడల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను దేనిలో చెప్పండి? ఆయన రాకడలో ఆయన పరిశుద్ధులందరితో వచ్చుచున్నప్పుడు, ఆయన వేవేల దూతల పరివారముతో వస్తున్నప్పుడు, ఆయనను ఎదుర్కోవాలంటే, ఆయనను చేరుకోవాలంటే ఏమండి సంఘములో ఉన్న మనందరికీ ఏం కావాలి చెప్పండి? దైవికమైనటువంటి ప్రేమ కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రేమలో మనం ఏమవ్వాలి చెప్పండి? వృద్ధి అవ్వాలి. ఏమండి కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం, మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అనేకమైనటువంటి వరాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడతాడు. ఏమండి ప్రవచన వరము, భాషల వరము, స్వస్థత చేసే వరము, భాషలకు అర్థం చెప్పే వరము. ఏమండి గమనించండి, ఎన్ని రకాలైనటువంటి వరాలు ఉన్నా, ఎన్ని రకాలైనటువంటి ఏమండి సంగతుల్లో నీకు ప్రఖ్యాతి ఉన్నా, నీవు ప్రేమ లేకపోతే ఏమైపోతావంటాడు? వ్యర్థుడు అయిపోతావంటాడు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 నిలుస్తాయి అంటాడు. ఈ 3టిని కూడా ఈక్వల్టేసి అంతం వరకు నిలిచేది ప్రేమే అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 13వ అధ్యాయం అలా ముగించి 14వ అధ్యాయం మొదటి వచనం ఏమంటాడంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుము అంటాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఏమంటే ఎఫెసు సంఘానికి ఎన్నో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయని దేవుడు చెప్తాడు. నీ క్రియలు తెలుసు, నీ సహనం తెలుసు, నీ మంచితనం తెలుసు, నువ్వు ఎక్కడైనా నా కొరకు నిలవబడ్డావు, అయినను నీ మీద నేను ఒక తప్పు మోపాల్సి వచ్చింది. నువ్వు ఇన్ని మంచి విషయాల్లో మంచిదానివైనప్పటికీ నేను నీ మీద తప్పు మోపకుండా ఉండలేకపోతున్నాను. ఏంటా తప్పు అంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజుల్లో సంఘాల్లో లేనిదేంటో తెలుసా? మనుషుల్లో లేనిదేంటో తెలుసా? ఏమంటే ఈ రోజుల్లో మనుషుల హృదయాల్లో వృద్ధి పొందనిదేంటో తెలుసా? ప్రేమే. ప్రేమ లేదు. సహోదరుల మధ్యలో ప్రేమ లేదు, కుటుంబాల మధ్యలో ప్రేమ లేదు, సంఘం మధ్యలో ప్రేమ లేదు. అన్ని తారతమ్యాలు, అంతరాలు. ఏమంటే గమనించండి, డబ్బుని బట్టి ప్రేమ, మనిషిని బట్టి ప్రేమ, ఏమంటే స్థితిని బట్టి ప్రేమ, స్థాయిని బట్టి ప్రేమ. కానీ నా యేసయ్య చూపుతున్న ప్రేమ ఎలాంటిదంటే నిస్వార్థమైన ప్రేమ. ఆ ప్రేమనే మనల్ని కూడా కలిగి దానిలో అభివృద్ధి పొందండి, మీరు రాకడలో ఆయన ఎదుర్కొంటారని మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ప్రేమను గుర్తించక, ఆయన ప్రేమను ఆరాధించక, ఆయన ప్రేమను అలవరుచుకోక, ఆయన ప్రేమను అనుసరించక, ఆయన ప్రేమను ఈ లోకంలో చూపించలేక మనం ఎవరం కూడా మిగిలిపోకూడదండి. ఈ లోకంలో మన చుట్టూ ఉన్న ప్రేమలన్నీ మనల్ని మోసం చేస్తాయి, కానీ అగాపే ప్రేమ అయిన యేసయ్య ప్రేమ మనల్ని అంతం వరకు విడిచిపెట్టదు. ఆ ప్రేమే మనం కలిగి ఉండాలి. ఆ ప్రేమని మనం లోకానికి చూపించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ప్రేమ
యేసుని ప్రేమ. అబ్బా, ప్రేమ అని ఎత్తితే ఎన్ని పాటలు ఉంటాయో కదండి. ఈ పాట పాడుకుందాం. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎన్నడూ తరుగలేనిది. నిజము దీనిని నమ్ము, అది తరందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎన్నడూ తరుగలేనిది. నిజము దీనిని నమ్ము, అది తరందించలేనిది. ఎన్నడూ మారని నా యేసు ప్రేమ. అందరూ చెప్పాలి హల్లెలూయా. అండి, మా సంఘానికి కోడూరు నుంచి, ఆవిరిగడ్డ అవతల, నాగేలంక అవతల కోడూరు నుంచి ప్రతి ఆదివారం నాడు ఒక ఆవిడ చిన్న పిల్లాన్ని తీసుకుని వస్తారండి. ఆవిడతో నేను అనేకమైన సందర్భాల్లో చెప్పానమ్మా, ఎక్కడ కోడూరు, ఎక్కడ గుడివాడ, ఎక్కడ విజయవాడ, ఎక్కడ డోక్పూరి, ఎందుకమ్మా ఇంత ప్రయాసపడి వస్తారు? ఏదో ఒక సంఘానికి దగ్గరలో మంచి సంఘం చూసి వెళ్ళండి అని చెప్తాను. 1-2 సార్లు చెప్పిన తర్వాత ఆవిడ నాకు ఒక మాట చెప్పింది. ఏమందంటే, అయ్యా, నేను ఈ సంఘానికి ఏ పరిస్థితుల్లో వచ్చానంటే, నా భర్త డ్రిల్ మాస్టారు, నా భర్త ఎంతోమందికి సహాయం చేశాడు. మాది అసలు ఊరు కలవపామల. నా భర్త పేరు చెప్తే ఆ ఊర్లో ఎంతోమంది, అమ్మో ఆయన మమ్మల్ని చూశాడు, ఆయన మాకు పెట్టాడు అంటారు, మా బంధువుల్లో కానీ మా ఊరోళ్ళు కానీ. కానీ ఉదయం డ్యూటీకి బయలుదేరి అప్పుడు దాకా ఎక్సర్సైజ్ చేసి స్నానం చేయటానికి బాత్రూమ్కి వెళుతూ బాత్రూమ్ డోర్లో అలా పడిపోయి చచ్చిపోయాడు. 20 ఏళ్లకు కొడుకు పుట్టాడు. 3-4 సంవత్సరాలు వాడితో ఎంత ఆనందంగా గడిపాడో. వాడిని చూడకుండా నేను ఉండలేను అనేవాడు. స్కూల్కి వెళ్ళి కూడా ఖాళీగా ఉంటే వీడియో కాల్ చేసేవాడు. అలాంటోడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. అలా అనుకోకుండా ఆయన చచ్చిపోతే ఆయన శవాన్ని తీసుకుని ఉయ్యూరు అపార్ట్మెంట్లో ఉండేవరని తీసుకెళ్ళి బాడీని మా అత్తగారింటికాడ పెడితే, ఆ అత్తగారింటికాడ కార్యక్రమం అయిపోయింది. 7వ రోజు అయిపోయిన తర్వాత, అమ్మా బయలుదేరి ఎటు వెళ్తావో ఇల్లు అన్నారు నన్ను. ఇదేంటి నన్ను బయలుదేరమంటారేంటి, నేను ఎటు వెళ్ళాలి ఇప్పుడు, ఈరోజేగా కార్యక్రమం అయింది అని అంటే, నువ్వు ఉండకూడదు మా ఇంటికాడ అన్నారు. మా నాన్నకి ఫోన్ చేశాను, నాన్న నేను మీ ఇంటికి వస్తానే, నన్ను ఇక్కడ వెళ్ళిపోమంటున్నారు మా తోటికోళ్ళు ఉన్నారంటే, మా నాన్న అన్నాడు, నువ్వు రాకూడదమ్మా మా ఇంటికి అన్నాడు. స్నేహితులకు ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తలేదు. బంధువులకు ఫోన్ చేశాను, ఎవ్వరు రావద్దన్నారు. మా ఆయన ఫోటో ఇలా పట్టుకుని పిల్లోడిని ఇలా పట్టుకుని
ఎటెళ్లాలో తెలియకుండా బయలుదేరి వచ్చాను ఆ రోజు ఆ పిల్లోడిని తీసుకుని వెళ్ళి అసలు ఎక్కడ పడుకోవాలో నాకు అర్థం కాలేదు. ఆ పరిస్థితుల్లో ఉయ్యూరు బస్ స్టాండ్లో కూర్చొని ఏడుస్తూ ఉండగా మా ఇంటి వాహనర్ గారు ఫోన్ చేశారు 10ంటికి. అమ్మా, నువ్వు ఇందాక ఫోన్ చేసినట్టున్నావు, నేను చూడలేదు, ఏంటమ్మా అన్నారు. అంటే ఏమండి ఇదండి పరిస్థితి అని గాబరం. అంటే అమ్మ, ఎవరాళ్ళందరూ మనుషుల పశువుల, నువ్వు ఎక్కడున్నావో చెప్పని చెప్పి నా దగ్గరకు వచ్చి నన్ను ఎక్కించుకుని మా ఇంట్లో ఉండమ్మా, పర్వాలేదమ్మా, నువ్వు ఎంతకాలం ఉంటావు అంతకాలం ఉండని నన్ను తీసుకెళ్ళారు. అలా తీసుకెళ్ళిన తర్వాత మా ఇంట్లో పనిచేసే అమ్మాయి చెప్పింది, యేసు ప్రభు నమ్ముకమ్మా, ఆయన నిన్ను నిజంగా ప్రేమిస్తాడని. ఎక్కడికి వెళ్ళాలో తెలియక యేసు ప్రభు ప్రేమ నాకు కావాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఎవరో చెప్తే మీ దగ్గరకు వచ్చాను. మీ దగ్గరకు వచ్చిన మొదటి రోజు మీరు చెప్పిన వాక్యం నేను ఒంటరిని అనే సంగతిని మర్చిపోయేటట్టు చేసింది. ఈ బిడ్డను ఎలా పెంచాలి అనే బాధ నాలో లేకుండా చేసింది. నాకు ధైర్యాన్ని ఇచ్చింది. కనుక కోడరు కాదు, ఇంకెక్కడ తీసుకెళ్ళినన్ను పడేసినా సరే, వాళ్ళ ఆయన ఉద్యోగం ఆవిడకి ఇచ్చారు, ఇంకెక్కడ తీసుకెళ్ళినా సరే నేను మాత్రం మీ దగ్గరికి వస్తానయ్యా అంది. ఇంకప్పటి నుంచి నేను ఆవిడ్ని ఏమీ అనలేకపోతున్నాను. అమ్మా, ఇంత దూరం వచ్చారు కదా, కొంచెం భోజనం చేసేయాలండి. అంటే బాబు వద్దొద్దు, మీరు చెప్పిన వాక్యం నాకు కడుపు నిండిపోయింది అంటది. ఏ రోజున ఆవిడ నా దగ్గర భోజనం చేయదండి. సరే, ఇంత రాత్రి అయిపోయింది, ఇంతవరకు గుడివాడలో రాత్రిపూట పెట్టేవాళ్ళం మేము ఆరాధన. 9:30 అయిపోయిందమ్మా, ఇప్పుడు బస్సులు ఉంటాయా, రండి మా ఇంటికంటే. అమ్మ వద్దండి, మీకు ఇబ్బంది లేదు, ఎట్టగొట్టే వెళ్ళిపోతానని వెళ్ళిపోయేది పిల్లలు తీసుకుని. సరే, కనీసం ఇదిగో బాబు అక్కడ దించుతాడు, బస్ స్టాండ్లో దించుతాడు, ఎక్కమ్మ కారు అంటే వద్దండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని. అసలు నిజంగా ఆమె మాటలు వింటుంటే, ఆమె పరిస్థితిని చూస్తుంటే నాకు కన్నీళ్ళే మిగులుతాయండి ఒక్కొక్కసారి. కానీ ఆమెను ఆదరించింది ఎవరో తెలుసా, ఆమెను నడిపించింది ఎవరో తెలుసా, యేసయ్య ప్రేమ. ఇదిగోండి, ఈ రోజున నిన్ను నన్ను ఈ స్థలానికి నడిపించింది ఆయన ప్రేమే. ఆయన ప్రేమతో నిన్ను నన్ను నింపుతుంది. ఎందుకో తెలుసా, ఆయన పల్లె కాదు, ఆయనకి ఎవరు దొరకని నీకు ఆ ప్రేమ చూపలేదు. నువ్వు ఆ ప్రేమని అనేకులకు చూపుతావని నీకు చూపించాడు ఆయన. ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా, నువ్వు ఆయన నమ్ము, ఆయన రాజ్యంలో ఉంటావంటున్నాడు. రెండవదిగా ఆయన ప్రేమని ఈ భూమి మీద ప్రకటించు, అప్పుడు వేవేల దూతలతో ఆయన వస్తున్నప్పుడు నీవు మహిమను పొందుతావంటున్నాడు కదా. దేవుని బిడ్డలారా చూడండి, మరొక్క మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిచ్చేసాను. చాలా సమయం అయిపోయినట్టుంది, క్షమించండి. ఒక్క మాట మీకు గుర్తు చేసి నేను వాక్యాన్ని ముగిచ్చేస్తానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ మాట చూద్దాం. 58వ మాట చూద్దాం, దయచేసి చూద్దాం. చూడండి, మా కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఆ స్త్రీలను ఒక్కరు చదవండి, స్త్రీలను కదలని వారును ప్రభువు చేయు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుణ్ణి నమ్మటం ఒక కోణం అయితే, దేవుని ప్రేమను పొంది ఆ ప్రేమను అనేకులకు పంచటం మరొక కోణం అయితే, మూడవ కోణం, ఆఖరి కోణం, మీకు చెబుతున్న ఆఖరి మాట, మీరు దేవుని కార్యాలలో అభివృద్ధి పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరేం చేయాలి చెప్పండి, దేవుని కార్యాలను చేయాలి. ఏం చేయాలి మీరు చెప్పండి, దేవుని కార్యాలను చేయాలి. ఆవలే బాబా నేనేం చేస్తానయ్యా అనొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆస్ట్రేలియా దేశంలో 90 ఏళ్ల ముసలమ్మ, ఏమండి గమనించండి, ఒకరోజు ఇలా అనుకుందంట, నేను దేవునికి ఏం చేశాను ఇంతవరకు, నేను ఏదైనా చేయాలి అని చెప్పి, ఏమండి వణికిపోతూ 90 ఏళ్ళంటే ఎలా ఉంటుంది పరిస్థితి, వణికిపోతూ తన కుర్చీ తానే తీసుకెళ్ళి అక్కడ వేసుకుని బయట మందిరం బయట గుమ్మం బయట కూర్చుని, ఏమండి వచ్చే వాళ్ళందరినీ, మందిరం నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళందరినీ ఏమండి ఇలా పలకరించిందంట. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్, మోర్ టైమ్స్ నువ్వు రా అని చెప్పి అనేకులతో చెప్పిందంట. ఒకటే మాట, నువ్వు వచ్చినందుకు కృతజ్ఞతలు, ఇంకా అనేకమైన సార్లు మందిరానికి రా అని చెప్పిందంట. కొంతకాలానికి అసలు ఎవ్వరూ మానకుండా వస్తున్నారంట. అందరూ మా అమ్మ భోజనములతో పలకరించే ఆ మామ దగ్గరికి వెళుతున్నారంట. పాస్టర్ గారికి ఒకరోజు ఒక డౌట్ వచ్చి అందరికి చిన్న స్లిప్పులు ఇచ్చాడంట.
ఇచ్చి, మీరు ఇంతవరకు బాగా మానేసేవాళ్ళు మందిరం, ఇప్పుడు మానట్లేదు, మీరు ఎందుకు వస్తున్నారో రాయండి అన్నారంట. ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పనండి, దానిలో 90% మంది ఏమని రాశారంటే మా అమ్మ పలకరింపు కోసం వస్తున్నామని రాశారంట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మనకుందా ఆశ? మందిరంలో ఎవరైనా రాకపోతే మనకు ఆశ ఉంటుందా? అంటే అది రాకపోతే నాకు అంటాం కదండి. అది వస్తే ఎంత, రాకపోతే ఎంత అనుకుంటాం మనం. కానీ కాదండి, మందిరానికి ఎవరు రావట్లేదు, ఎవరు దేవుని ప్రేమకు దూరంగా ఉన్నారు, ఎవరు తప్పిపోతున్నారు, ఎవరు జారిపోతున్నారు, ఎవరు కుట్టుపడుతున్నారు, ఎవరు వెనకపడుతున్నారు, ఎవరు దేవుని సన్నిధిలో బలపడలేకపోతున్నారు, వారిని అందరినీ వెతికే మనస్సు, సమకూర్చే మనస్సు, దేవుని పనిని చేసే మనస్సు మనకు ఉండాలండి, మనకు ఉండాలి. ఏమండి, రామచంద్రపురంలో భారతి సాహు అనే ఒక అమ్మాయి ఉందంటండి. ఆ అమ్మాయి 4 ఇళ్లలో అంటులు తోముకుంటుందంట. పిఎస్ స్వామి గారు అని ఒక మంచి దైవ సేవకులు ఉన్నారు. ఆయన కూటాలు జరుగుతూ ఉంటే రామచంద్రపురంలో ఆయన్ని కలుస్తానని చెప్పి వచ్చిందంట ఆవిడ. ఆయన మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకుంటుండగా, పాస్టర్ గారండి మిమ్మల్ని కలవటానికి ఎవరో ఒక ఆవిడ వచ్చింది అన్నారంట. అంటే ఎవరమ్మా నువ్వని లేచి అడిగాడంట. అడిగితే, అయ్యా నా పేరు భారతి సాహు, మాది విజయనగరం జిల్లా పలానూరు, మా ఊర్లో కోటాలు పెట్టాలి, 3 రోజులు మాకు సమయం ఇవ్వండి, ఎంత బుద్ధి ఖర్చు అంతా మీరే భరించండి, నేను ఇస్తాను డబ్బులు అందంట. అంటే పాస్టర్ గారు ఆవిడ ఎంక చూస్తే, ఆవిడ కింద పైన ఆవిడ ఎంక చూస్తే, ఆవిడ కట్టుకున్న చీర కానీ, ఆవిడ చేతులు కానీ, ఆవిడ కాళ్ళు కానీ పులిసిపోయి పాసిపోయి ఉన్నాయంట. అమ్మా నువ్వు ఎక్కడ భరిస్తావు ఈ ఖర్చు అన్నాడంట. అంటే లేదండి నేను భరిస్తానందంట. ఎంత బుద్ధి అని అంటే, ఆయన టూకీగా లెక్కేసి 3 రోజులు అంటున్నావు కదమ్మా 90,000 అవుతాయి అన్నారంట. అంత ఎక్విప్మెంట్ అంతా రావాలి అంటే అందరూ మీటింగ్లు అంటే ఏంటనుకున్నారు మీరు? నా మీటింగ్లు అని పాసిపోయి శీలాలు వేసుకుని మనం చెప్పుకుంటాం, కానీ మీటింగ్లు అంటే ఎంత కన్నీరు, ఎంత ప్రయాస, ఎంత ప్రార్థన, ఎంత ఖర్చు కదండి. నిజమేనంటారా? మీ ఇంట్లో ఏమన్నా ఖర్చు లేకుండా పనులు అవుతాయా? అవో కదా. అట్లాగే దేవుని పని అంటే కూడా ఎంతో ఖర్చుతో కూడిన పని అండి, ఎంతో భారంతో కూడిన పని, ఎంతో ప్రయాసతో కూడిన పని. ఎంత ప్రయాసపడి ఎంత చేసామా? ఏమంటే అందరినీ మెప్పించగలుగుతామా? మెప్పించినాం. ఒకడు పాట ఇవ్వలేదంటాడు, ఒకడు చాట ఇవ్వలేదంటాడు, ఒకడు మూట ఇవ్వలేదంటాడు, ఒకడు మాట ఇవ్వలేదంటాడు. అమ్మో ఎన్ని తలనొప్పులు ఊడిపోతున్నాయి మా ఎంట్రుకలు. ఆలోచించి 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 కదండి. ఏమండి, అయితే ఈ అమ్మాయికి చెప్పాడంట 90,000 అవుతాయని. ఆవిడ వెంటనే బొడ్లో నుంచి ఒక పాత కవర్ తీసిందంట. తీసి, అయ్యా ఇదిగో 76,000 ఉన్నాయి, మిగతా డబ్బులు ఒక 4 నెలలు ఆగి నాకు డేట్ ఇవ్వండి, ఆ లోపు పోగు చేస్తా, మీకు మిగతా డబ్బులు అందిస్తా అని ఆ పాసిపోయి రక్తం గారే చేతులతో ఇచ్చిందంట. ఇస్తే ఈయన అన్నాడంట, అమ్మా నువ్వు ఏమి ఇవ్వగలవాలే అని నేను ఇంత ఖర్చు చెప్పాను, కానీ నీ పరిచర్య, నీ మనసు చూసి నాకు జాలేస్తుంది, వద్దమ్మా ఈ 76,000 కూడా వద్దు, నేను 3 రోజులు వస్తాను, నేనే ఖర్చు పెట్టుకుంటాను అన్నాడంట. లేదన్నా అట్లా వద్దు, అట్లా వద్దు, నా ఖర్చుతోనే మా ఊర్లో జరగాలి అందంట. అసలు ఆవిడ విశ్వాసాన్ని చూసి ఆయన తల్లక్రిందులైపోయి ఫలానా రోజు వస్తానమ్మా అని చెప్పి ఇచ్చాడంట. డేట్ ఇచ్చాడు. ఊరి మధ్యలో ఇట్లాగే పెట్టారు. పెడితే ఊరి మధ్యలో వాళ్ళు అన్ని సిద్ధం చేసుకుని మొదటి ప్రార్థన చేసి పాట పాడేసరికి ఆ ఊరిలో కొంతమంది కుర్రాళ్ళు వచ్చి, ఏంటి ఇక్కడ గోల, పీకేయండి, లాగేయండి అని చెప్పి నానా హడావిడి చేసి సౌండ్ బాక్సులు పాడేసి లైట్లు పగలు కొట్టేసి చాలా హంగామా చేశారంట. దైవ సేవకుడి వాక్యం చెప్పనివ్వలేదంట. ఆ రోజు ఆమెకున్న చిన్న గుడిసెలో స్వామి గారు రెస్ట్ తీసుకుంటున్నారంట. అప్పుడు ఆవిడ స్వామి గారి దగ్గరికి వెళ్ళి అందంట, అన్న మీరు నాకు ఎన్ని రోజులు ఇచ్చారందంట. 3 రోజులమ్మా, ఈరోజు అయిపోయింది కదా వదిలేయండి, 2 రోజులు నా పొలంలో నేను పెడతా, నాకు ఒక 20 సెంటు పొలం ఉంది, వేసవకాలం కదా ఖాళీనే కదా, నా పొలంలో పెడతా, నా పొలంలో పెట్టి ఊరి చివర కదా, ఊరి మధ్యలో ఏంటి అన్నారు కదా, ఊరి చివర కదా, ఈ ఊరి చివర పెట్టి బాకాలన్నీ ఊరి మీదకు పెడతా, ఏదో ఒక్క మాట అయినా ఒక ఆత్మనైనా రక్షించకపోద్దంటారా అందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఈ అమ్మాయి మాటలు చూసి స్వామి గారికి ఆశ్చర్యం, అమ్మ నేను ఇక్కడే ఉంటా పెడతానన్నాడంట. ఎవ్వరు లేకపోయినా అదిగో ఆ కోసేసిన మోళ్ళకైనా వాక్యం చెప్తానన్నాడంట.
2 రోజులు నిజంగా కోసేసిన మోళ్ళకే వాక్యం చెప్పినట్టు చెప్పాడంట. కొంతమంది ఏదో వచ్చారంట, అయిపోయింది. ఒక్క 2 సంవత్సరాలు అయిన తర్వాత విశాఖపట్నంలో పచారీ సరుకులు తీసుకున్నాయంట స్వామన్న. తీసుకుంటే ఒక అతను పరుగులు తీసుకుంటూ పాస్టర్ గారు అంటూ వచ్చాడంట. ఏంటయ్యా అన్నాడంట. అంటే మీరు పలానా ఊరు వచ్చారు కదా అన్నాడంట. అవును వచ్చాను, ఆ ఊరు నేను మర్చిపోలేను. అంటే ఆ ఊర్లో భారతీ సాగు అని మిమ్మల్ని తీసుకొచ్చి కోటాలు పెట్టించింది. ఆ ఊర్లో ఆ రోజు మొదటి రోజు మీటింగ్ పాడు చేసినండి నేనే. అయితే ఇప్పుడు నేను మారిపోయాను అయ్య గారు అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి గమనించండి, అడుగుతున్నాడంట. ఆ భారతీ సాగు మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టలేదు, అసలు ఉందో చచ్చిపోయిందో అర్థం కావట్లేదు అయ్య గారు. కానీ మేము మాత్రం 20 మంది ఇదిగో ప్రతి వారం కూడుకుని ఒక ఇంట్లో ఆరాధన చేసుకుంటున్నాం. మీరు వచ్చి మాకు మందిరం మేము కట్టుకుంటాం, ఆ మందిరం ఓపెన్ చేయండి అని అడిగాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు ఆ కార్యాభివృద్ధిలో ఎవరు నిలిచారు అంటే ఒక పని చేసుకునే అమ్మాయి నిలిచింది. ఈ రోజున మనం ఎంతవరకు నిలుస్తున్నాం? దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆ రాజ్యము మనము చేరాలంటే మొట్టమొదటిగా మనకు నమ్మకం కావాలి, రెండవదిగా మనకు ప్రేమ కావాలి, మూడవదిగా దేవుని పరిచర్యలో మనకు వాటా కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేనిలో మనకు వాటా కావాలి చెప్పండి? దేనిలో మనకు వాటా కావాలి? దేవుని పనిలో వాటా కావాలి. దేవుని పనిలో మనము నిలవబడినప్పుడు దేవుడు మన పనిలో నిలవబడతాడు. ఆయన చెప్పాడు, నా యొద్దకు రా, నేను నీ యొద్దకు వస్తాను. నువ్వు నా పని చేయి, నేను నిన్ను పని చేస్తాను. నువ్వు నన్ను ప్రేమించు, నేను నిన్ను ఘనపరుస్తాను అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన దైవ జనాంగమా, నూతన యెరూషలేము భర్తకై అలంకరించబడిన భార్య వలె పరలోకము నుండి దిగి వచ్చుట చూస్తున్నాడంట అపోస్తలుడైన యోహాను. ఆ నూతన యెరూషలేములో మనం ఉండాలి అంటే మనకేం కావాలి చెప్పండి? విశ్వాసం కావాలి. రెండవదిగా ఏం కావాలి? ప్రేమ కావాలి. మూడవదిగా ఏం కావాలి? దేవుని కార్యాభివృద్ధి యందు మనకు నిలకడ ఆయన మనస్సు కావాలి. ఆ కార్యాలను చేసే మనస్సు కావాలి, వాటా పంచుకునే మనస్సు కావాలి. ఆయన కార్యాలను మనం చెయ్యాలి. అప్పుడు మనం ఆయన రాకడలో నిందారహితంగా నిలబడతాం, తల ఎత్తుకుని నిలబడతాం. ఏమండి, అలాంటి గొప్ప కార్యాలు దేవుడు మనందరి జీవితాల్లోనూ చేయను కాక. ఒక్కసారి లేచి నిలబడి మీ 2 చేతుల ఆకాశం తట్టి ఈ ఉప్పల కలవగుంటు కొరకు ప్రార్థన చేద్దాం. ఈ గ్రామంలో ఉన్న అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం, స్త్రీల కొరకు ప్రార్థన చేద్దాం, పురుషుల కొరకు ప్రార్థన చేద్దాం, యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం, రోగుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇదిగో ఈ దాసులు ఎంత ప్రయాసపడి ఈ కోరిక నిర్వహించింది నాయన. ఇదిగో ఈ మొదటి రాత్రి నీ ప్రజలను విరీతిగా నడిపించామయ్యా. ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో తండ్రి మేమందరం కూడా బలపరచబడి ఇదిగో అనేకులను బలపరచడానికి మేము సిద్ధపడి, అనేకులు సిద్ధపరచడానికి మేము ఏ ఓడలో ఉంటున్నామో వాడలో, మేము ఏ పల్లెలో ఉంటున్నామో పల్లెలో, మేము ఏ ప్రాంతంలో ఉంటున్నామో ప్రాంతంలో, మేము ఏ పట్టణంలో ఉంటున్నామో పట్టణంలో, మేము ఎక్కడ ఉన్నామో అక్కడ నీకు మహిమ తేవాలి. నీ రాజ్యము కొరకు మేము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచాలి ప్రభువా, అనేకులను సిద్ధపరచాలి ప్రభువా, అనేకులను సిద్ధపరచాలి ప్రభువా, అనేకులు సిద్ధపరచబడాలి. నా ద్వారా అనేకులు సిద్ధపరచబడాలి. నన్ను సిద్ధపరచు తండ్రి, నన్ను సిద్ధపరచు, నన్ను బలపరచు, నన్ను రక్షించు, నన్ను నీ ఆత్మతో నింపు తండ్రి. నేను అక్కడ పడిపోయాను, విశ్వాసం లేకుండా ఉన్నానేమో అయ్యా. ఇదిగో ప్రభు, ప్రేమ లేకుండా ఉన్నానేమో, పరిశుద్ధత లేకుండా ఉన్నానేమో. నీ మీద ఆనుకోవడం నాకు నేర్పించు అయ్యా. నీ మీద ఆనుకుని నేను ప్రేమను వృద్ధి చేసుకోవాలి. నీ మీద ఆనుకుని నేను విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి. నీ మీద ఆనుకుని నీ కార్యాలను నేను వృద్ధి పొందాలి. నీ కార్యాలను నేను చెయ్యాలి. మనకి ఏర్పాటు చేస్తున్న
దేవా, మమ్మల్ని ఎన్నుకున్నదేవా, నీ ఎన్నికలు లేకపోతే మేము ఇక్కడికి రాలేమయ్యా. మేము ఇక్కడికి వచ్చామంటే నీ ఎన్నికే, నీ ఏర్పాటే, నీ చిత్తమే, నీ ఉద్దేశమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆనుకునుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా, నీ అరణ్య యాత్రలో తండ్రివైన నీపై ఆనుకునుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా, నీ అరణ్య యాత్రలో తండ్రివైన నీపై ఆనుకునుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా, నీ అరణ్య యాత్రలో తండ్రివైన నీపై నీవే చెయ్య అయ్యా, నీవే చూడ అయ్యా, నాను నీవే చెయ్య అయ్యా, నీవే చూడ అయ్యా, నాను దారి ఆదుకునే యేసయ్యా, నీ అరణ్య యాత్రలో తండ్రివైన నీపయ్యా.
స్నేహమా